ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై సిట్ సుధీర్ బాబు నేతృత్వంలో 9 మందితో ఏర్పాటు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు. ఫామ్ హౌస్ సమావేశం ఎజెండా ఏమిటి? పోలీసులపై కాల్పులు జరపవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరినైనా తప్పించే ప్రయత్నాలు జరిగాయా? 3 నెలల్లో దర్యాప్తు పూర్తికి డీజీపీ ఆదేశం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన దుబాయ్ కోణం పైన దర్యాప్తు. డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ పేరిట ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం రాజకీయ వర్గాలలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పలువురు పెద్దల బినామీ కేదార్ దుబాయ్లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించడం, ఆ సమయంలో అక్కడ ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొందరు పెద్దల కోసం మొయినాబాద్లోని తన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ దుబాయ్ కోణం సహా కేసు మూలాలు వెలికి తీయడానికి ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. మొత్తానికి ఈ కేసుతోటి పాత కేసులన్నిటిని కూడా తిరగదోడడం జరుగుతుంది. దుబాయ్లో బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితులైన ఒక వ్యక్తి గతంలో అనుమానాస్పద రీతిలో మరణించాడనేది తెలిసిందే. ఆయన కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి మరణానికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉన్నదా? అప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డప్పుడు ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నాడు అనే ఒక అనుమాన కోణాన్ని కూడా ఇప్పుడు బయటికి తీస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇందులో నిన్న ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి 14వ తారీఖు డ్రగ్స్ పార్టీ విందు ఏర్పాటు చేసిండో అందులో మొత్తం 11 మంది పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఒక మహిళ, మిగతా 10 మంది పురుషులు. ఇందులో 6 డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ జరిగింది. ఈ 6లో రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఈయన తమ్ముడు రితీష్ రెడ్డి, అదేవిధంగా ఇంకో ఆయన ఎవరు ఏదో శర్మ ఉన్నది ఆయన పేరు, ఆ శర్మ, వీళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరి ఈ కేసును ఇప్పుడు దుబాయ్ కేసుతోటి ముడిపెట్టి సిట్ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత చెడ్డ పేరు తీసుకొచ్చే చర్య. ఇది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ ఒక్క పనితోటి మొత్తం బీఆర్ఎస్కు మరకలు పడ్డాయి. ఇక పైగా పోలీసులు అందరూ మామూలుగా సివిల్ డ్రెస్లో వచ్చిండు. పోలీస్ డ్రెస్సులో రాకుండా సివిల్ డ్రెస్సులో పోయిండు. సివిల్ డ్రెస్సులో పోయినప్పుడు ఈ రోహిత్ రెడ్డి రితీష్ రెడ్డికి ఫైరింగ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిందట. అరే బాబు, మేము పోలీసు వాళ్ళమని చెప్పినా కూడా ఆయన ఆగలేదట. ఫైర్ చేయర్రి, ఏం కాదు, నేను చూసుకుంటే ఏదైతే ఇది, మీరు ఫైరింగ్ చేయర్రి, ఏం కాదు అన్నాడట. అక్కడ అనుమానం వచ్చింది, వీడు ఇంత దుర్స్థానానికి పోతాడు, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏమన్నా డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఉన్నాడా ఏంది అనేది. గప్పుడు వాళ్ళు ఇదేమన్నా డ్రగ్స్ పార్టీ ఏంది అనేది ఆ లోతుల్లోకి వెళ్ళిండ్రు. మొత్తం 11 మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినలు. ఈ 11 మందిలో ఒక మహిళ ఉన్నది. అందులో 6 ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పోలీసులు నిజ నిర్ధారణ చేసిండ్రు. మరి ఈ కేసు ఎటుపోయేటవుతుందో బీఆర్ఎస్ పార్టీకి ఇంకెంత చెడ్డ పేరు తెస్తుందో కూడా చూడాలి.